హైదరాబాద్లో నిర్మాణ దశలో ఉన్న 7 అంతస్తుల భవనం కుప్పకూలడం రేవంత్ అవినీతి పాలనకు మరో సాక్ష్యం. మున్సిపల్ మంత్రిగా రేవంత్ అసమర్థతకు మరో తార్కాణం ఈ ఘటన. మాదాపూర్ సర్కిల్లోని అంజయ్ నగర్లో నిర్మాణ దశలోనే ఉన్న బిల్డింగ్ కుప్పకూలి 2 మృతి చెందారు. నాలాను ఆనుకుని కేవలం 50 గజాల స్థలంలో 7 అంతస్తుల భవనం ఎలా నిర్మించారు? అసలు ఆ బిల్డింగ్ పర్మిషన్ ఉందా? ఇలాంటి అక్రమాలను నిరోధించేందుకే హైడ్రా తెచ్చామని డబ్బా కొట్టారు కదా. మరి హైడ్రా ఏం చేస్తున్నట్టు? నిక్షేపంగా ఉన్న పేదల ఇండ్లపై బుల్డోజర్లు తోలడమేనా హైడ్రా పని? ఇలాంటి భవనాల జోలికి ఎందుకు పోవడం లేదు? ఇదేనా హైడ్రా డిజాస్టర్ మేనేజ్మెంట్? రేవంత్ ప్రభుత్వ అవినీతి అసమర్థ పాలనకు మరో సాక్ష్యంగా హైదరాబాద్లో 7 అంతస్తుల భవనం కుప్పకూలిన ఘటన నిలిచింది. మున్సిపల్ మంత్రిగా రేవంత్ మరోసారి అటర్ ఫ్లాప్ అనే విషయం బట్టబయలైంది. హైదరాబాద్ మాదాపూర్ సర్కిల్లోని అంజయ్ నగర్లో నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ ఒక్కసారిగా కుప్పకూలి 2 మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. శిథిలాలు పడి పక్కనే ఉన్న అపార్ట్మెంట్ డ్యామేజ్ అయింది. దాని పక్కనే ఉన్న హాస్టల్ నుంచి విద్యార్థులు భయంతో పరుగులు తీశారు. నాలాను ఆనుకుని ఉన్న 50 గజాల్లో 7 అంతస్తుల భవన నిర్మాణమా? అసలు ఆ బిల్డింగ్ కు పర్మిషన్ ఉందా? 50 గజాల తక్కువ స్థలంలో 7 అంతస్తుల మేడ కడుతుంటే సర్కారుకు కళ్లు కనబడలేదా? ప్రజల ప్రాణాలంటే లెక్క లేకుండా టౌన్ ప్లానింగ్ నడుస్తోందా? మున్సిపల్ శాఖలో ఇంత ఘోరాలు జరుగుతుంటే మంత్రిగా రేవంత్ ఏం చేస్తున్నట్టు? బిల్డర్లతో కుమ్మక్కు దందాలేనా? గుంపు మేస్త్రి పాలనేంటి? శిథిలాల కింద నలిగిన బతుకుల బాధ్యత ఎవరిదంటూ ప్రశ్నిస్తున్నారంతా. నగరం నడిబొడ్డున విచ్చలవిడిగా ఇంత అడ్డగోలు నిర్మాణాలా? ఎంత లంచాలు మెక్కి గుడ్డిగా కళ్లు మూసుకున్నారు? ఇలాంటి అక్రమాలను నిరోధించేందుకే హైడ్రా తెచ్చామని డబ్బా కొట్టారు కదా. మరి హైడ్రా ఏం చేస్తున్నట్టు? ఇదేనా హైడ్రా డిజాస్టర్ మేనేజ్మెంట్? మున్సిపల్ శాఖ అధికారులంతా ఎందుకున్నట్టు? హైడ్రా కమిషనర్ రంగనాథ్కు ఈ అడ్డగోలు నిర్మాణాలు కనబడట్లేదా? లేక కనబడినా కూడా కావాలనే వదిలేశారా? ఈ అడ్డగోలు దందాలో హైడ్రా అధికారులకేమైనా వాటా ముట్టిందా? నిక్షేపంగా ఉన్న పేదల ఇళ్లపై బుల్డోజర్లు తోలడమేనా హైడ్రా పని అంటూ ప్రశ్నిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న ఈ భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. భారీ శబ్దం రావడంతో చుట్టుపక్కల నివసిస్తున్న ప్రజలు భయాందోళనలతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ప్రమాద తీవ్రతకు పక్కనే ఉన్న వైట్ ఫీల్డ్ లోని జయదర్శిని రెసిడెన్సీ అపార్ట్మెంట్ సైతం దెబ్బతిన్నది. అపార్ట్మెంట్లోని సి బ్లాక్ లో ఉన్న 10 ఫ్లాట్స్ పాక్షికంగా ధ్వంసమయ్యాయి. జయదర్శిని రెసిడెన్సీలోని 4వ అంతస్తు గదిలో ఉన్న రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి రమణారెడ్డిపై కాంక్రీట్, సిమెంట్ వ్యర్థాలు పడడంతో తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే ఆయనను కాపాడి చికిత్స నిమిత్తం గచ్చిబౌలిలోని ఆసుపత్రికి తరలించారు. ఆయన భార్య సంయుక్త కూడా ఈ ఘటనలో గాయపడ్డారు. ఈ ప్రమాదంలో టైల్స్ వర్క్ చేస్తున్న మధ్యప్రదేశ్ కూలీలు మహమ్మద్, ఉమేష్ శిథిలాల కింద చిక్కుకొని అక్కడికక్కడే మృతి చెందారు. 2 కార్మికుల మరణానికి మున్సిపల్ మంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యత కాదా? ఈ ఘటనపై స్పందించడా అంటూ నిలదీస్తున్నారు ప్రజలు. సంవత్సరం నుండి ఈ అక్రమ నిర్మాణం కొనసాగుతుండగా నిర్మాణ సమయంలో తమ కాంపౌండ్ వాల్ కూడా దెబ్బతిందని స్థానికులు తెలిపారు. ఈ విషయమై గతంలో జీహెచ్ఎంసీ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. భవనం కూలిన సమయంలో సెట్ బ్యాక్ ఏరియాలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు.